అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ ఆధ్వర్యంలో కార్యకర్త సోదరులందరూ కూడా ఈ రామడుగు మండల కేంద్రంకు అందుబాటులో ఉన్నటువంటి బ్రిడ్జిని గత 6-7 సంవత్సరాల క్రితం నిర్మించి ఈ యొక్క బ్రిడ్జి 7,90,00,000తోటి నిర్మాణం చేపట్టి ఇంతవరకు కూడా ఆ యొక్క బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తేలేకపోయారు. మరి ఇంతటి అసమర్థ ప్రభుత్వం గత ప్రభుత్వం వారు అనేక దఫాలుగా ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ అందరం కూడా అప్పుడు ధర్నాలు, రస్తారోకోలు చేసి వాళ్లకు కనువిప్పు కలిగించినా కూడా కండ్లుండి చూడలేని టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఆ బ్రిడ్జిని ప్రారంభించలేకపోయింది. ఆ బ్రిడ్జిని అప్పుడున్న ఎమ్మెల్యే ఆయన ఏదైతే ఆయన మూర్ఖత్వంతో ఆ బ్రిడ్జి కాంట్రాక్టర్ తోటి కేవలం కుమ్మెక్కాయి, ఒక ప్రణాళిక లేకుండా, ఒక పద్ధతి లేకుండా వాళ్ళు ఏదైతే ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టలేదో బ్రిడ్జి నిర్మాణం చేపట్టిరు, కానీ ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు. మరి కండ్లుండి చూడలేని ప్రభుత్వమా? ఎందుకు ఈ ముందస్తు ప్రణాళిక లేకుండా ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం చేపట్టిరు? బ్రిడ్జి నిర్మాణం చేపడితే చుట్టుపక్కల ఉన్న రైతులకు పరిహారం ఎందుకు ఇవ్వలేకపోయారు? పరిహారం ఇచ్చి ఎందుకు ఈ బ్రిడ్జిని రాకపోకలకు చేయలేకపోయారు? ఇది అప్పుడున్న ప్రభుత్వం మూర్ఖత్వతనం. ఆ ప్రభుత్వం అట్లున్న చందంగా ఉందంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా సోదరుడు గౌరవ శాసనసభ్యులు, ప్రస్తుత శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు మాతో పాటుగా అప్పుడున్న ప్రభుత్వం మీద నిప్పులు జరిగిండు. ఈ ప్రజల పక్షాన కొట్లాడితే ప్రజలందరూ నమ్మి ఈ యొక్క గౌరవ శాసనసభ్యులు గారికి ఓట్లేసి మెజార్టీతో గెలిపించారు. కానీ అప్పుడు ప్రతిపక్షం నుండి ఏదైతే మాతోటి కొట్లాడిండో సోదరుడు గౌరవ ఎమ్మెల్యే గారు, మరి ఇప్పుడు ఆ సమస్యను కొట్లాడినప్పుడే యాదుకుందా ఎమ్మెల్యే గారు? ఇప్పుడు మీరు మర్చిపోయిందా అని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఒక రకంగా, అధికార పక్షాలు ఉన్నప్పుడు మరొక రకంగా చేయడం ఇది తగున? గౌరవ ఎమ్మెల్యే గారు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చెప్తా ఉన్నాం. ముందస్తు ప్రణాళిక లేకుండా ఏదైతే ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసిరో అప్పటి అధికారుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. 420 కేసు పెట్టాలి అప్పుడున్న జిల్లా యంత్రాంగం మీద. ముందస్తు ఎందుకు ల్యాండ్ అక్విజిషన్ చేయలేకపోయారు? ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం చేపట్టి అక్కడ ఉన్న రైతులను పొట్టగొట్టిరు, ప్రజలకు ఈ బ్రిడ్జి ఉపయోగపడకుంటైంది. మరి మిత్రులు మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేస్తే, మరి అప్పుడున్న ప్రభుత్వం అట్లా చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది. యావత్ ప్రజానికం ప్రసవం కోసం గర్భిణీలు అనేక రకాలుగా చాలా ఇబ్బంది పడుతున్నారు, ప్రయాణానికి నోసుకోకుంటున్నారు. అంతేకాకుండా గతంలో పడ్డ వర్షాలకు ఈ చిన్న బ్రిడ్జు తెగిపోయింది. దానివల్ల జిల్లా కేంద్రానికి, మండల కేంద్రానికి రాకపోకలు ఆగిపోయినాయి, నిలిచిపోయినాయి. మరి ప్రజలు, రామడుగు మండల ప్రజలు జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. వీళ్ళ గతి ఏందనేది ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇప్పటికైనా గౌరవ శాసనసభ్యులు, అసెంబ్లీ నడుస్తూ ఉంది, శాసనసభలో గౌరవ రోడ్ల భవనాల శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లాలి, గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలి. మా రామడుగు ప్రజల గోసపడుతున్న విధానాన్ని వాళ్ళ అసెంబ్లీలో ఎండగట్టాలని చెప్పేసి వారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గౌరవ శాసనసభ్యుల వరకు ఒకవేళ మీరు పట్టించుకోకపోతే మేము మా మహేశ్వర్ రెడ్డి శాసనసభ పక్ష నాయకులతో ఇదే విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావింపజేస్తాం. ఈ అసెంబ్లీలో ప్రస్తావింపజేసి ఈ యొక్క సమావేశాలలో ఈ బ్రిడ్జిని పునఃప్రారంభించాలని మేము విజ్ఞప్తి చేస్తాం. అందుకు వెనకాడం మేము గౌరవ మంత్రివర్యులకు, కేంద్ర మంత్రివర్యులకు ఈ విషయాన్ని విజ్ఞప్తి చేస్తాం. మీరు ప్రజాందోళన చేపట్టండి, అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. మీరు తక్షణమే ప్రజాందోళన చేపట్టని, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల పక్షాన కొట్లాడాలని వారి సూచన మేరకు ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. త్వరలో నీళ్ళు వస్తే, వర్షం వస్తే ఈ బ్రిడ్జి కూలిపోతుంది రాయరా, మరి ఆ బ్రిడ్జి ప్రారంభించాలి. మేము రైతులకు వ్యతిరేకం కాదు, బ్రిడ్జికి చుట్టుపక్కల ముందస్తు ఎందుకు చేయలేదు అధికారులు? ఈ బ్రిడ్జి కడుతున్నాం, వాళ్ళ చేనులకెళ్ళి, వాళ్ళ రైతుల పొలాలకెళ్ళి పోయేటప్పుడు పొలాలకు నష్టపరిహారం ఇచ్చి బ్రిడ్జి నిర్మాణం చేపట్టద్దా అని చెప్పేసి ఒక్కసారి ఇంత పరిజ్ఞానం లేకుండా కూడా ఇంతవరకు కూడా ఆనాటి నుంచి ఈనాడు వరకు కూడా ఇంతవరకు అధికారులు, జిల్లా యంత్రాంగం దీన్ని పట్టించుకున్న పాపం లేదు. ల్యాండ్ అక్విజిషన్ జరగలేదు. ఎందుకు చేస్తలేరు? కావాలనుకునే సౌతి ప్రేమ మా రామడుగు మండల ప్రజలలో చూపెడుతుంది ఈ ప్రభుత్వం. తక్షణమే ఎమ్మెల్యే గారు ఈ బ్రిడ్జి ప్రారంభం చేయాలి ఆయన చేతుల మీదుగా, లేదంటే అదే చేతుల మీదుగా రాజీనామా చేసి మాతోటి కొట్లాడాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా వారికి విన్నవించుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.